జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యల విషయంలో ఏం చేయాలని మనకు తెలియదు. ఆ పరిస్థితినే పజిల్ సిచ్యువేషన్ అంటారు. అలాంటి ఒక పజిల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పజిల్ పేరు మాంటీ హాల్ ప్రాబ్లం. ప్రాబబిలిటీ డెసిషన్ మేకింగ్ విషయంలో ఇది చాలా పాపులర్ పజిల్. ఉదాహరణకు మీరు ఒక గేమ్ షోలో ఉన్నారు. 3 డోర్స్ నుంచి మీరు ఒకదాన్ని ఎంచుకోవాలి. అందులో ఒక డోర్ వెనకాల కాస్ట్లీ కార్, మిగతా 2 డోర్ల వెనకాల మేకలు ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కారు ఉన్న డోర్ ను ఎంచుకోవడమే. అయితే ఒక ట్విస్ట్. ముందుగా మీరు ఏదో ఒక డోర్ ను ఎంచుకున్నారనుకుందాం. కానీ దాని వెనకాల ఏముందో మీకు తెలియదు. మీరు ఎంచుకున్న డోర్ ను డోర్ 1 అనుకుందాం. ఇప్పుడు కారు ఏ డోర్ వెనకాల ఉందో యాంకర్ కు తెలుసు. కాబట్టి యాంకర్ ముందుకొచ్చి మేక ఉన్న డోర్ ను తెరుస్తారు. దీన్ని డోర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఆ యాంకర్ మీకు ఒక ఆప్షన్ ఇస్తారు. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఇప్పటికే ఎంచుకున్న డోర్ దగ్గర ఉండొచ్చు, లేదంటే తెరవకుండా ఉన్న డోర్ తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారు? మొదటిసారి డోర్ ను ఎంచుకున్నప్పుడు మీరు కారును ఎంచుకునే సంభావ్యత 1/3, మేకను ఎంచుకునే సంభావ్యత 2/3. ఇప్పుడు మేక ఉన్న ఒక డోర్ ను యాంకర్ తెరిచాడు కాబట్టి మీరు పాత డోర్ దగ్గరే ఉండడం మంచిదా లేదా మార్చుకోవడం మంచిదా? ఇది చాలా సంక్లిష్ట పరిస్థితి. మనం మొదట ఎంచుకున్న దాంట్లో కారు ఉండి దాన్ని మనం మార్చుకోకుండా ఉంటే మంచిదే. కానీ మార్చుకున్న తర్వాత కారును కోల్పోతే బాగోదు. అయితే ఇక్కడ మ్యాథ్స్ ప్రకారం చూస్తే ఈ సందర్భంలో డోర్ను మార్చుకుంటేనే మంచిది. ఎందుకో చెప్పడానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పజిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డోర్ను మార్చుకోవడం మార్చుకోకపోవడం అనేవి 50-50 ఛాన్స్ లాగా అనిపించవచ్చు. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఒకసారి ఇలా ఆలోచించండి. మీరు ఈ ఆటను 100 సార్లు ఆడితే మార్చుకోకపోవడం ద్వారా 1/3 సంభావ్యత ఉంటుంది కాబట్టి మీరు 33 సార్లు గెలుస్తారు. అలా కాకుండా డోర్ను మార్చుకోవడం ద్వారా 2/3 సంభావ్యత వల్ల 67 సార్లు గెలుస్తారు. కాబట్టి డోర్ను మార్చుకొని రిస్క్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇది ఈ ఒక్క గేమ్ విషయంలోనే కాదు, జీవితంలో ఎప్పుడైనా 3 ఒక ఆప్షన్ ను ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ఈ మాంటీ హాల్ ప్రాబ్లం తరహాలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఈ పజిల్ అర్థం కాకపోయినా లేదా నేను ఏదైనా తప్పుగా చెప్పినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ పజిల్ కు మాంటీ హాల్ ప్రాబ్లం అని ఎందుకు పేరు పెట్టారో తెలిస్తే కామెంట్ చేయండి. మరిన్ని పజిల్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.